ఇక అటు విశాఖపట్నంలో కూడా నిమజ్జనోత్సవాలు భారీగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా నిమజ్జనోత్సవం ప్రక్రియ కొనసాగుతోంది. గాజువాక నుండి గణనాథుని నిమజ్జన ప్రక్రియకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందిస్తారు. చిరంజీవి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొనుంది, ఎటువంటి నిమజ్జన ప్రక్రియ జరుగుతోంది, ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి అక్కడ? ప్రస్తుతం అయితే విశాఖలో భారీ గణనాథుల నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది చూసుకుంటే కాస్త కలతప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ భారీ వినాయకులు నిర్వహించిన తర్వాత మిగతా నిమజ్జనానికి అన్నిటికీ కూడా చాలా వరకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఆంక్షలు విధించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే గాజువాక లంకా మైదానంలో ఏర్పాటు చేసినటువంటి లక్ష చీరలతో ఏర్పాటు చేసినటువంటి మహా సుందర వస్త్ర వినాయకుడు అయితే భక్తులకు ఈ నవరాత్రుల పాటు కూడా దర్శనం కలిగించడం జరిగింది. అయితే మొత్తం 21 రోజుల పాటు కూడా పూజలు అందుకోవాల్సినటువంటి వినాయకుడు కేవలం 11 రోజు ఈ రోజు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ఈ వినాయకుడే కాకుండా గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి కోటి లింగాల వినాయకుడు కూడా ఈ రోజు నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గణిత్ గారు చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు? గతంలో అంటే 9 రోజులు ఎటువంటి పూజలు జరుగుతాయి? స్వామివారికి మనం 21 రోజుల పాటు పూజల కార్యక్రమాలు నెరవేర్దాం అనుకున్నాం సార్, సుందర వస్త్ర మహాగణపతి స్వామివారికి. కానీ చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మనం స్వామివారికి నిమజ్జనం చేసి రేపు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మా వేద పండితులు హరీష్ శర్మ గారు చెప్పిన మేరకు ఈ రోజు స్వామివారికి ఉత్సవ విగ్రహం మరియు నిమజ్జనం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. స్వామివారికి పసుపు, కుంకుమ, విభూది, గంధంతో అన్ని కూడా అభిషేకం చేసిన తర్వాత స్వామివారి చీర వస్త్రాలన్నీ కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుందండి. గురుగారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చిన భక్తులందరికీ ఇప్పుడు లడ్డు వేలంపాట కూడా సుమారు జరిగిందండి. లడ్డు 9 రోజుల పాటు కూడా ఎటువంటి పూజలు చేయడం జరిగిందండి? 9 రోజుల పాటు కూడా ఎటువంటి పూజలు? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారికి విశేష అర్చనలు, హోమాలన్నీ కూడా జరిపించుకోవడం జరిగాయి. అనుకోకుండా మనకి ఎలాగా భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ముందుగా అనుకుంటుంది గ్రహణం, చంద్రగ్రహణం కారణంగా మనం ఏంటంటే ఏదైతే ధర్మశాస్త్రానుసారం ఉందో గ్రహణానికి ముందు ఏదైతే పీఠాలు కానీ మొన్నే చెప్పుకున్నాం మనం, ఏవైనా వినాయక నవరాత్రులు కావచ్చు, యాగాలు కావచ్చు, ఇవేమన్నా సరే గ్రహణానికి ముందే దాన్ని సంపూర్ణం చెయ్యాలి. కాబట్టి రేపు సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఈరోజు స్వామివారి నిమజ్జనం చేయాలని చెప్పి సంకల్పించుకున్న నవరాత్రులు అయిపోయి ఈ రోజుకి 11 రోజుల లెక్క అయితే వాళ్ళకి 11 రోజులు, రాత్రుల లెక్క అయితే 10 రాత్రులు పూర్తి అయిపోయాయి. కాబట్టి మనం ఈ రోజు స్వామివారి యొక్క నిమజ్జనం అంగరంగ వైభవపేతంగా అంటే సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు వీటన్నిటితో కూడా స్వామివారికి అంటే వస్త్రాలు కాబట్టి ఉదకం మళ్ళీ ఆ వస్త్రాలు మనం ప్రసాదంగా ఇస్తామని చెప్పి భక్తులకు చెప్పాం. కాబట్టి పొడిగా ఇవన్నీ అభిషేకం చేసి ఈ వస్త్రాలన్నీ కూడా విసర్జన చేయించేసి ఏదైతే నదిలో కలపడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం భక్తులందరూ కూడా తిరిగించి ఆ వరసిద్ధి వినాయకుని యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కాగలరని ఆశిస్తుంది. అయితే గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు ప్రస్తుతం నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. భక్తుల మధ్య జరుపుకోవాల్సిన వినాయకుడు కొన్ని అనివార్య కారణాల వద్ద ప్రస్తుతానికి నిమజ్జన కార్యక్రమాన్ని ఈ విధంగా అన్ని కూడా భక్తులకి పంచిపెట్టే కార్యక్రమం ముందు నిర్వాహకులు అనుకున్నారు. ఒకవేళ పంచిపెడితే తొక్కుసాట జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా పూర్తిగా వినాయకుడికి భారీ లంబోదరునికి అర్చన చేసిన తర్వాత, అభిషేకాలు అన్ని కూడా చేసిన తర్వాత భక్తులకి చీరలన్నింటినీ కూడా పంచేందుకు కూడా నిర్వహణ కమిటీ సభ్యులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు.